టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు గట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీ మరియు బాలాజీనగర్లో ఎస్ఐఆర్ సరళిని ఇంటింటికి తిరిగి ఓటర్లకు అవగాహన కల్పించడానికి 6వ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ ఆధ్వర్యంలో డివిజన్ ముఖ్య నాయకులు మరియు బీఎల్ఏలు అదేవిధంగా బీఎల్ఏలు రాబోయే ఈ 10 రోజులు వారి బూతులను తిరిగి పార్టీ కోసం కష్టపడాలని తెలిపారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ మచ్చేందర్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు కడపోళ్ల మల్లేష్, కుతాడి రవీందర్, రైతు సమన్వయ మాజీ మండల అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు పర్ల దేవేందర్ ముదిరాజ్, మీసాల సుధాకర్రావు, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు, సెక్రటరీ శశిధరన్, జె నాగభూషణం చారి, గోరజంటి రవీందర్, కె సత్యనారాయణ, బిఎల్ఏలు సారా శ్రీనివాస్ గౌడ్, శివరాత్రి సురేష్, ఎస్కే వాజిద్, అష్రఫ్, బో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరు రావాలి ఒకరు పెట్టుకోనమ్మా మేము ఆడ ముగ్గురు అయిపోయిందా రాత్రి 1 2 3 మా దాంట్లో బిఎల్ఏలేమో రాహుల్ గాంధీ ఇప్పుడు ఇక్కడ బిఎల్ఓ ప్రామ్స్ ఇచ్చాము. కొంతమంది సెమినార్ కదా చదువుకోని వాళ్ళు అంతా మీకు అంతా తెలుసు. కలెక్ట్ చేసి ఆన్లైన్ చేస్తే చెప్తా చాలా మంది అయితే మన అంతా యశస్సు తీసుకుంటారు. నంబర్ 6 గట్కేసర్లో ఎస్ఆర్ఐ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా వజ్రేష్ అన్న గారి ఆదేశాల మేరకు, డిసిసి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని దగ్గర కూడా తిరగడం జరిగింది. ఎస్ఆర్ఐ ప్రక్రియ కరెక్ట్ గా జరుగుతుందా, ఫామ్స్ ఇచ్చినవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నా లేదా అనేసి కూడా మేము మాతో పాటుగా మా డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, అంజిరెడ్డి అన్న గారు కానివ్వండి, మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏలు బిఎల్ఓలు చాలా బాగా వర్క్ చేస్తారు. మనం డివిజన్ 6 లో కూడా అక్కడక్కడ మన ఆఫీస్ నుంచి కూడా ఫిల్అప్ చేయడానికి ఫామ్స్ గురించి కూడా అందరినీ ఆఫీసులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. మేము కూడా పర్సనల్ గా కూడా ఒక 2 పెట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళ ఫామ్స్ నింపడానికి కూడా అర్థం ప్రక్రియలో భాగంగా టీపీసీసీ సూచన మేరకు డిసిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు నేను, మా కోఆర్డినేటరు, మా ఎక్స్ చైర్మన్, మా రైతు సమన్వయ సమితి, ఇక్కడ బిఎల్ఏ సుధాకర్ అన్న మరియు కడపల్ల మల్లేష్, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా పార్టీ ఆదేశాల మేరకు బూత్ లెవెల్లో పరిశీలన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినాయి, ఇక్కడ కలెక్ట్ కాలేదు. మేము బిఎల్ఏలను బిఎల్ఓలను కోరేది ఒకటే, మనము ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్ పోయిన తర్వాత మనం కలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం డివిజన్ 6 లో నేను కోఆర్డినేటర్గా మా డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు జంగయ్య గారు నియమించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ రోజు ఇక్కడ మేము రావడం జరిగింది. ఈ డివిజన్ లో 32 బూతులు ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా 32 పోలింగ్ బూత్లలో మేము అందరము మా ఇక్కడ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారితో కలిసి మరియు మా ఎక్స్ చైర్మన్ పావని జంగియాదవ్ గారితో కలిసి మరి ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో మరియు మా సహచరుడు ఇక్కడ కోఆర్డినేటర్ సాయి కిరణ్ గారు అందరితో మేము ఇక్కడ ఈ రోజు విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్ఆర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి డిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను మరియు వాళ్ళు ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ పోలింగ్ బూత్లలో చాలా చక్కగా ఇక్కడి నాయకులు
బిఎల్ఓలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ 51% ఇప్పుడు ఇక్కడ మన పర్సంటేజ్ రావడం జరిగింది. SIR లో భాగంగా ఇన్యూమరేషన్ ఫార్మ్స్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది. కానీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవడంలో